హాజరు కావాలని చిత్ర పరిశ్రమకు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు సూచించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే చాలా జాగ్రత్తగా వాటిని స్వీకరించాలని పేర్కొన్నారు దిల్ రాజు. ఎక్కడున్నా షూటింగ్ లో బిజీగా ఉన్నా రావాలన్నారు. ప్రభుత్వంతో ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వారందరిపై ఉందన్నారు దిల్ రాజు. ఇకపై ప్రభుత్వం తరపున అవార్డుల వేడుక ప్రకటన వచ్చినప్పుడు డైరీలో నోట్ చేసుకుని వచ్చిన అవార్డు తప్పకుండా స్వీకరించాలన్నారు. చిత్ర పరిశ్రమకు ఇది తన విజ్ఞప్తిగా తెలిపారు. అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అని కాదు, ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన రెండు కళ్ళు, ఎంత కాదనుకోలేము. అది ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయని అంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డుని స్వీకరించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకో. ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకకు తప్పనిసరిగా హాజరు కావాలని చిత్ర పరిశ్రమకు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు సూచించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అవార్డులు ఇస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే చాలా జాగ్రత్తగా వాటిని స్వీకరించాలని పేర్కొన్నారు దిల్ రాజు. ఎక్కడున్నా షూటింగ్ తో బిజీగా ఉన్నా రావాలన్నారు. ప్రభుత్వంతో ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వారందరిపై ఉందన్నారు దిల్ రాజు. ఇకపై ప్రభుత్వం తరపున అవార్డుల వేడుక ప్రకటన వచ్చినప్పుడు డైరీలో నోట్ చేసుకుని వచ్చిన అవార్డు తప్పకుండా స్వీకరించాలన్నారు. చిత్ర పరిశ్రమకు ఇది తన విజ్ఞప్తిగా తెలిపారు. అందరూ అర్థం చేసుకోనన్నారు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్. సోనియా, గుడ్ ఈవినింగ్. సో తెలంగాణ ప్రభుత్వం అవార్డుల ఏదైతే గద్దర్ అవార్డులు ప్రకటించిందో ఆ తర్వాత నిన్న జరిగినట్టు ఈవెంట్ లో కీలకమైనటువంటి వాళ్ళు ఎవరు రాలేదు. నాగార్జున రాలేదు, చిరంజీవి రాలేదు, వెంకటేష్ రాలేదు, ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు రాలేదు. కేవలం బాలకృష్ణ, సురేష్ బాబు, మురళీమోహన్ లాంటి, రాజమోహన్ లాంటి దిగ్గజులు తప్ప స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు. మోరోవర్ విజయ్ దేవరకొండ తప్ప తెలంగాణ నేటివిటీ ఉన్నటువంటి వాళ్ళు హీరోలు కూడా రాలేదు. అండ్ ఈ హీరోయిన్లు కూడా ఎవరు రాలేదు. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇట్లాంటి కార్యక్రమాలకు పెద్ద వ్యక్తులు ఎవరు రాకపోవడం కూడా ప్రధానంగా ఇప్పుడు సంతరించుకుంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు దిల్ రాజు కూడా చాలా కీలకమైన కామెంట్లు చేశారు. కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత అసంతృప్తి మాత్రం వ్యక్తం చేసిన స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే దిల్ రాజు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కామెంట్స్ తోటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అందరూ ఖచ్చితంగా హాజరై అవార్డులు తీసుకోవాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. సో అవార్డుల తేదీ ప్రకటించిన తర్వాత కూడా ఈ అవార్డు కోసం ఖచ్చితంగా సమయం కేటాయించాలి. బట్ ఇంతవరకు ఎవరు కూడా సమయం కేటాయించలేదు. ఇంత పెద్ద ఈవెంట్ లో ఇట్లాంటి పెద్ద దిగ్గజాలు ఎవరు రాలేదు. చిరంజీవి రాలేదు, పవన్ కళ్యాణ్ రాలేదు, వెంకటేష్ రాలేదు, నాగార్జున రాలేదు, చాలా కీలకమైనటువంటి హీరోలు ఎవరు రాలేదు. ఈవెన్ తెలంగాణ నేటివిటీ ఉన్న నితిన్ రాలేదు, సిద్ధు జొన్నలగడ్డ రాలేదు, పెద్ద హీరోలు ఎవరు రాలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో పూరి జగన్నాథ్ గాని, చార్వే గాని చాలా హీరోయిన్ అసలు కలర్ఫుల్ హీరోయిన్ అసలు లేరు అని చెప్పాలంటే. సో ఈ విషయంలో దిల్ రాజు కొంత ఫెయిల్యూర్ మాత్రం స్పష్టంగా కనిపించింది. ఆ ఫెయిల్యూర్ కాస్త ఈ రోజు అసహనంగా కనిపించింది. దిల్ రాజు మాటల్లో కూడా అది కనిపిస్తోంది. సో రేపటి రోజున ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో గనక నంది అవార్డులు ఇవ్వాలనుకుంటే గనక, ఒకవేళ అక్కడికి అందరు హీరోలు చంద్రబాబు నాయుడు క్రేజ్ మీద పోతే గనక ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి ఫెయిల్యూరా, రేవంత్ రెడ్డి అంటే నచ్చకనే పోలేదా, సో తెలంగాణకు ఏపీకి తేడా ఉంటుందా అన్నది ఒక పాయింట్ అయితే గనక తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా బతుకుతుంది. సినీ ఇండస్ట్రీ పెద్దలు మొత్తం తెలంగాణలోనే ఉన్నారు. సో అట్లాంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇట్లాంటి పెద్ద అవార్డ్స్ ఇస్తున్నారు, గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తున్నారు.
సో ఇట్లాంటి నేపథ్యంలో అందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది కుల మతాలకు అతీతంగా. బట్ ఇది అందరూ మేము కళమతాల బిడ్డలమే, మా కుల మతాలకు అతీతం ఉంటాం, మా కులాలు మతాలు లేవని చెప్పినా గానీ ఈ రోజు గద్దర్ అవార్డు తీసుకోవడానికి వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి, ఎందుకు రాలేదు? చిరంజీవి కూడా అఫ్కోర్స్ హీజ్ అవుట్ ఆఫ్ స్టేషన్, కానీ ఒక ట్వీట్ చేయాల్సింది, ఒక మాట మాట్లాడాల్సింది, తెలంగాణ ప్రభుత్వం ఇట్లాంటివి చేస్తుంది సంతోషకరం అని చెప్పేసి. బట్ ఆఫ్ ది రికార్డ్ కూడా ఎవరు రెస్పాండ్ కాకపోవడం మాత్రం ఇక్కడ చాలా అనుమానాలకు తావిస్తోంది. సో దీనిపైన ఖచ్చితంగా అంటే ఈ రోజు ఐన్యూస్ కూడా ప్రత్యేక చర్చా కార్యక్రమం దీనిపైన చేయడం జరిగింది, ఒక డ్రైవ్ చేసినాం. దాంట్లో నటి కుమార్ కూడా కొన్ని కీలకమైన మాటలు మాట్లాడారు. గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం కాదు, గద్దర్ పేరు మీద జ్యూరీ ఇవ్వాల్సింది. సో ఆయన పేరు మీద ప్రత్యేకంగా ఒక అవార్డు ఇస్తే బాగుంటది, అంతే తప్ప గద్దర్ పూర్తిగా గద్దర్ పేరు మీదనే ఇవ్వడం కరెక్ట్ అని చెప్పేసి ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని అంటే ఇండస్ట్రీ తరఫున వ్యక్తం చేశారు. సో అదేనా కారణం? సో ఆ కారణం ఇప్పుడు రాజకీయంగా ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ అయిపోయిందా? రాజకీయంగా ప్రభుత్వం తీస్తుందా గద్దర్ అవార్డ్స్ ప్రకటించి? సో ఏదేమైనా కానీ తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అనేది తెలంగాణ ప్రతీక. గద్దర్ తెలంగాణ విప్లవకారుడు, తెలంగాణ యుద్ధ భూమిలో పోరాడినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. అట్లాంటి ఉద్యమకారుడి పేరు మీద అవార్డులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఇస్తుంది అది కూడా. సో డెఫినెట్లీ ఇండస్ట్రీ పెద్దలు రావాల్సిందండి, బట్ అసలైనటువంటి పెద్దలు రాకపోవడం మాత్రం చాలా పెద్ద పరిణామాలు తావిస్తోంది. ఇట్లా నేపథ్యంలో దిల్ రాజు ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో సో అది చాలా అనుమానాలకు తావిస్తోంది సోనియా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.